కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీజేఏసీ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంట సాగు సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అన్ని రకాల ధాన్యాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల బీమా వయో పరిమితిని 60 నుంచి 70 సంవత్సరాలకు పెంచాలని, 50 సంవత్సరాలు నిన్న రైతులకు 6000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. 48 గంటల్లో రైతు భరోసా విడుదల చేయకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో హుజూరాబాదు అంబేద్కర్ గారు చూపిస్తున్నటువంటి వేలుకు ఎదురుగా అధ్యక్షులు కూర్చున్నారు. దానికి సంఘీభావంగా రావుల భాస్కర్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఓసీజేసీ నాయకులు, ఓసీజేసీ 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి, రోజు 1,00,000 రూపాయల రుణమాఫీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వడం లేదు. నేను అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటించి 1,99,900 రూపాయలు ఉన్నా ఈరోజు 2 లక్షల వరకు మాఫీ చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు 6 గ్యారంటీలు 420 స్లోగన్స్ ఇచ్చి హామీలు ఇచ్చి నువ్వు కేవలం బస్సులెక్కే మహిళలకు ఉచిత బస్సు తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇవ్వడం, రైతు బంధు కాదు రైతు భరోసా, రైతును ఆదుకోవడం కోసం రైతు భరోసా కింద ఎకరా డబ్బులు అందిస్తానని చెప్పాడు. ఈ రెండు కూడా 2 లక్షల రుణమాఫీ నేటి వరకు కాలేదు. రైతు భరోసా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి వేశాడు, నేటి వరకు లేదు. ప్రతి పునాస స్టార్ట్ కాగానే పంటలు వేసే ముందు రైతు భరోసాకి వేయాల్సిన డబ్బులు వేయాలి, ఇప్పటి వరకు లేదు. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గత ప్రభుత్వం చేసిన తప్పుల తడక వల్ల, నువ్వు ఇచ్చిన హామీల వల్ల రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కూడా అట్టడుగునున్న కాంగ్రెస్ ను నిలువున లేపి అధికారులకు తీసుకొచ్చారు. అయ్యా, ధరణి ద్వారా రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలోకి ఎదుర్కొంటున్నారు. తప్పుల తడకగా ధరణి ఏర్పడింది. భూస్వాములు గతంలో భూములు పట్టాదారు అమ్ముకున్నా పట్టా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కినాయి. ఈ ధరణి తీసేసి భూ మాతగా తీసుకొస్తామని చెప్పి ఈ రోజు లక్షలాది మంది రైతులు మరి ఆఫీసుల చుట్టూ మీ సేవలో పెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగినా అసలు దానికి దీనికి తేడే లేదు. నువ్వు ఇప్పటి వరకు ఏమీ అమలు చేయలేదు. అసలు ఏం ప్రభుత్వము, నువ్వు ఏం చేస్తున్నావు? ఏమనంటే గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది, మేము చేస్తున్నాం. అయ్యా, మీరు పరిపాలన పైన, ప్రజల పైన, రైతాంగం పైన, అట్టడు ఉన్నటువంటి రైతు కూలీలు, కార్మికులు, కర్షకుల యొక్క సమస్యల పైన పట్టు సాధించలేకపోతున్నావు. ఈ ప్రభుత్వం కేవలం ఎవరికి వారే మంత్రులుగా దోపిడీగా దోసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని తప్ప నువ్వు ప్రజలను పట్టించుకున్న పరిస్థితి కొనసాగడం లేదని ఈ రోజు రైతులు, హుజూరాబాద్ అంటేనే విప్లవాల గడ్డ, హుజూరాబాద్ ప్రాంతము కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దిగిపోక తప్పదు. ఈ రాష్ట్రంలో హుజూరాబాద్ పెట్టింది పేరు పోరాటాల గడ్డ. రైతాంగం కన్నెర్ర చేశారు, రైతాంగం కంటి తడి పెడతా ఉన్నారు. ఈ రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు నెట్టివేయబడతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏకం చేస్తారు. రైతాంగం అన్ని వర్గాల ప్రజలు ఏకం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్షణం కూడా పరిపాలన కొనసాగించలేదు. తక్షణమే ఈ రైతాంగం హుజూరాబాద్ లో నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి సమ్మిరెడ్డి గారి నాయకత్వంలో ఓసీజేసీ రైతాంగం పార్టీలకు అతీతంగా రైతు సంఘాల నాయకత్వంలో చేస్తున్నటువంటి దానికి మద్దతుగా ఈ రోజు చేస్తున్న దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇది దశల వారీగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించడానికి
చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సంఘాలు, ఐక్య సంఘాలు, రైతు వేదికలు, పార్టీలకు అతీతంగా నాయకులు ఈ మద్దతు తెలిపినందుకు ముఖ్యంగా మా ముఖ్య అతిథి వెంకన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారాన్ని హామీలు ఇచ్చి ప్రతి ఒక్క హామీని గంగల దొక్కి ఇలా 5 సంవత్సరాల దాకా ప్రజలు మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఏం చేసినా ఏం నడుస్తుంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఈ నిరంకుశ ధోరణితో ఈ ప్రభుత్వం కనుక ఇట్లే చేస్తే ఈ నిరవారిక దీక్ష ఇది ఎందుకు అనంటే రైతు బంధు ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో ఒక్కడేసారి రైతు బంధు వేసిండ్రు. దాని మీద ఇంకొకటి 2 లక్షల రుణమాఫీ అని చెప్పని 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు కూడా ఎవరికి కాలేదు. దాని మీద పోరాటం కూడా చేయడం జరుగుతున్నది. ఈ ఐక్య సంఘాల తరఫున ఇక్కడే కాకుండా ఇది మొదలు, ఇక్కడే కాకుండా మండలంలో ప్రతి జిల్లాలో ఈ రైతు సమస్యలపై రైతు ఐక్యవేద తరఫున ప్రతి జిల్లాలో అగ్గి రాజేసి ప్రతి కలెక్టరేట్ కానీ ప్రతి వచ్చి అసెంబ్లీ ముట్టడిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మొదలైంది. ఇది హుజురాబాద్ గడ్డ. హుజురాబాద్ గడ్డ అంటే ఏంటి అనేది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఇది ప్రతి ఒక్క నాయకుడు అర్థం చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే వీళ్ళు కొట్లాడుతారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్ళు మనం ఆ ధర్నా దగ్గరికి పోవద్దు అనుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం అంటే రైతు బంధు ఇయ్యకుంటే కొట్లాడతాను, రుణమాఫీ చేయకుంటే కొట్లాడతాను. ఉన్న ప్రభుత్వం మీద కొట్లాడకపోతే ఇంకెవరైనా కొట్లాడతారు. మీరు నాయకులైతే మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ప్రభుత్వాన్ని నిలదీయర్రి, రేవంత్ రెడ్డి నిలదీయర్రి. ఏమని మనం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేము అనేది. పేదోళ్ళు ఇల్లు కూలగొట్టి పేదోళ్ళు ఉసురు పోసుకుంటుంది, ఇలా రైతులు ఉసురు పోసుకుంటుంది. ఈ రైతుల ఉసురును పేదోళ్ళ ఉసురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలుగుతుంది. కానీ ఇది మొదలైంది. ఇది ఎక్కడి దాకా పోతుంది అంటే ప్రభుత్వాన్ని దించదాకపోతుంది. ఈ రైతు బంధును, రైతు బీమా కనుక, రైతు భరోసా కనుక ఇయ్యకుండా అంటే ఇప్పటి నుంచి మొదలై వాళ్ళు ఇచ్చేదాకా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడం లేదు, వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండ్. తర్వాత కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటి వరకు నేటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి 2.5 సంవత్సరాలు దాటింది, అది కూడా నెరవేర్చలేదు. తర్వాత పంట పెట్టుబడి సహాయం కింద తర్వాత ఏదైతే డ్రిప్ ఇరిగేషన్స్ ఇవి కూడా నామమాత్రంగా పెద్దపాటి సహాయంతో పాటు ఇవి కూడా నామమాత్రంగా ఇస్తున్నారు. సన్న రకాలకు దొడ్డు రకాలకు ఇవ్వకుండా కేవలం సన్న రకాలకే 500 బోనస్ కూడా అది అడపా ఇస్తున్నారు. అది కూడా రెగ్యులర్ గా ఇస్తలేరు. సన్న రకాలకు దొడ్డు రకాలకు కూడా తక్షణమే వెంటనే వాటికి మన ఏదైతే ధాన్య కొనుగోలు సమయంలో 500 బోనస్ కేటాయింపు ప్రకటించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు తన భాగస్వామ్యంతో మద్దతు ధర నిర్ణయించే భాగస్వామ్యంతో రైతు చట్టం తేవాలని చెప్పి ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రైతులకు ఇచ్చిన ఏదైతే హామీలు ముఖ్యంగా యూరియా కానీ తర్వాత ఎరువులు కానీ దానికి కూడా రేషన్ పెడతారు, బ్లాక్ లిస్ట్ పెడతారు. ముఖ్యంగా ఏం చేస్తారు, గ్రామాల యూనిట్ గా వస్తారంటారు, మండలాల యూనిట్ గా ఒకసారంటారు, జిల్లా యూనిట్ గా ఒకసారంటారు. మేము అనేది ఏంటంటే గ్రామాల యూనిట్ గా తీసుకొని కానీ ఆ గ్రామానికి సరిపడేటువంటి ఎరువులను సప్లై చేసి అది చేయాలి, వారిని విస్మరించద్దని చెప్పి మేము చేస్తున్నాం. ముఖ్యంగా మండల యూనిట్ గా తీసుకుంటే రైతులందరూ కూడా ఆ మండల వ్యాప్తంగా లాభం జరుగుతుంది. ఏది కానీ ఎరువుల కృత్రిమ కొరత సృష్టించద్దు. ఈ రైతు భరోసా నిధులను కూడా ఎప్పుడు కానీ పంట సాగు కాలం లోపలనే తక్షణంగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చినటువంటి కౌలు రైతుల వాపసు చట్టం కూడా తేవాలని చెప్పి కౌలులకు రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఏం చేస్తున్నాం. రైతులకు ముఖ్యంగా 50 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఈ ఏదైతే రైతు బీమా వయో పరిమితి కేవలం 51 సంవత్సరాల ఒకన్నది, 60 సంవత్సరాల ఒకన్నది. దీన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కేంద్ర చట్టం ప్రత్యేకంగా సవరణ చేసి 70 ఏళ్ల వరకు రైతు బీమా వయో పరిమితిని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు వారికి ఒక మెడికల్ అలవెన్స్ కింద వారికి అన్ని రకాల వ్యాధులకు వర్తించే విధంగా ఒక హెల్త్ కార్డు 20 లక్షల రూపాయల వర్తించేటువంటి హెల్త్ కార్డులు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా నిధులను కనుక
ఈ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఇయ్యలేదు కనుక ఈ 48 గంటల లోపల ఈ నిరాహార దీక్ష మన ఉదయవాడ ప్రాంత పోరగడ్డ మీద చేస్తున్నటువంటి ఉత్సవ సమరెడ్డి గారి ప్రజా సంఘాల నాయకుడు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు మేము సంఘీభావంగా అందరూ కూడా వచ్చినాము. కనుక ఇప్పుడు 48 గంటల లోపల ఈ రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక విడుదల చేయకపోతే సాధారణ అసెంబ్లీ వాపతి సమావేశం కూడా మేము శాంతియుతంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించి మేము అక్కడ వినతి పత్రం ఇస్తాం. ఒకవేళ కనుక మా వినతి పత్రం స్వీకరించి మమ్మల్ని సాధారణంగా మాతో చర్చ జరగకపోతే మేము అసెంబ్లీని సాధన చేయకుండా ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రైతుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాటికి అతీతంగా మేము ఈ యొక్క ఉద్యమాన్ని రైతు ఉద్యమాన్ని ఒక స్వచ్ఛందంగా పునర్మించి రైతులకు హక్కులను కాల రాసే విధంగా చేసేటువంటి వాళ్ళ పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఏప్రిల్ 29 లక్ష మందితో రైతుల మహాకజన సమర పేరుని కరీంనగర్ గడ్డ మీద వాటికి అతీతంగా నిర్వహించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా మేము తెలియజేస్తూ రైతు హక్కులకు న్యాయమైన హక్కులకు అందరూ కలిసి రావాలని చెప్పి అన్ని సంఘాలు ముఖ్యంగా రైతు ప్రజా సంఘాలు మన తర్వాత మన కార్మిక కర్షక సంఘాలు మన వామపక్ష సంఘాలు రైతు సంఘాలు ఓసీ సంఘాలు బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు వాటికి అతీతంగా అందరూ కార్మిక లోకం కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరోధక చేస్తున్నటువంటి ముత్త సోమిరెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారికి ముఖ్యంగా ఈ పోరాటాలకు కొత్త కాదు. ఈ పోరాటం ద్వారా ఈ యొక్క గడ్డ మీద మనకు రైతాంగం లోపల ఒక హక్కుల సాధన వరకు ఒక ముందడుగు జరిగింది. ప్రభుత్వం కూడా తక్షణమే రైతుల డిమాండ్లు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా